ఓకే, మంచిదండి. మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఒక కుటుంబంగా పిలువబడాలి అనంటే మొట్టమొదటిగా కుటుంబంలో ఎవరెవరు ఉండాలి? ఈ ప్రపంచంలో ఒక కుటుంబం ఉంది. ఇది కుటుంబం అనాలి అంటే ఆ కుటుంబంలో ఎవరెవరు ఉండాలి? తల్లి, తండ్రి, పిల్లలు. మరి ఒక విధంగా మనం చూసుకుంటే భర్త, భార్య, పిల్లలు, వీళ్ళుంటేనే ఇది ఒక కుటుంబం. అయితే ఈ కుటుంబంలో ఒక భార్యగా లేదా ఒక తల్లిగా ఉన్నటువంటి పాత్ర చాలా గొప్పది. అవునా? తల్లి పాత్ర కానివ్వండి, భార్య పాత్ర కానివ్వండి, చాలా ప్రాముఖ్యమైనది. ఒక కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నా, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి అన్నా ఒక స్త్రీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈరోజు కొద్ది మాటలు ఆ స్త్రీ గురించి తెలుసుకుందాం. మొదటిగా భార్యగా క్రైస్తవ స్త్రీ పాత్ర. భార్యగా ఒక క్రైస్తవ స్త్రీ పాత్ర అర్థమైందా? ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలండి. స్త్రీలారా, పురుషులారా అన్నారా? స్త్రీలారా, మీరు స్త్రీలారా ప్రభువునకు వలె. ఎవరికి వలె? ప్రభువునకు వలె. ప్రభువును మనం ఎలా ప్రేమిస్తామో, ప్రభువును మనం ఎలా గౌరవిస్తామో, ఆయన ఎలా ఆరాధిస్తామో, ఆయనకి ఎలా లోబడుతామో, అలాగానే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అంటే మీ భర్తలకు లోబడి ఉండాలి. భర్తకు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు మీరు ఎలా అయితే లోబడి ఉంటున్నారో మీరు మీ భర్తలకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. లోబడి ఉండాలి అంటే వంగిపోయి ఉండాలా? అది గౌరవించాలి వాళ్ళని. ఇంట్లోనే గౌరవించడం కాదు, లేదా సమాజంలోనే గౌరవించడం కాదు. ప్రతి చోట నీ భర్తకు నీ వలన గౌరవం అనేది ఉండాలి. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు మనకు తెలియపరిచేది ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె. ప్రభువుని ఎలా అయితే మీరు ప్రేమిస్తున్నారో, ప్రభువుని ఎలా అయితే గౌరవిస్తున్నారో, ప్రభువుకి ఎలా అయితే లోబడుతున్నారో, అలాగానే మీకు భర్తలుగా ఇచ్చినటువంటి వారికి లోబడాలి, వాళ్ళని గౌరవించాలి. ఇదే క్వశ్చన్ దేవుడు మిమ్మల్ని కూడా వేస్తాడు. నీ భర్తకు లోబడి ఉన్నావా? నీ భర్తను గౌరవిస్తున్నావా? ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భర్తలకు లోబడి ఉండాలి. రెండవదిగా సామెతల గ్రంథం ఉదాహరణగా మనం ఒక మాట చూసుకుందాం. అంటే ఎలా లోబడి ఉండాలి, ఎలా లోబడి జీవించాలి, వాళ్ళు ఎలా గౌరవించాలి అని అంటే, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అటువలే స్త్రీలారా. ఎక్కడ కూడా ఎవరికి చెప్తున్నాడు దేవుడు? స్త్రీలకే చెప్పేది, పురుషులకు కాదు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. సేమ్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎలా లోబడి ఉండాలి? అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. ఎవరు వాక్యములో అవిధేయులైతే? ఎవరు వాక్యములో అవిధేయులైతే? భర్తలు. మీ భర్తలు కనుక ఒకవేళ వాక్యంలో అవిధేయులైతే, అంటే వాక్యం తెలియని వాళ్ళైతే, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళైతే, వాళ్ళు మారటానికి గల కారణమే. వాళ్ళు మారాలి అంటే అది ఎవరి దగ్గర ఉంది? భార్యల దగ్గరే ఉంది. హాస్పిటల్స్లో లేదు. స్కూల్లో ట్రైనింగ్ ఎత్తేనో మారడు. చర్చిలో ఎంతవరకు తీసుకొచ్చి మారు అంటే మారడు. ఎలా మారాలి? మీ పవిత్ర ప్రవర్తనను చూసి. ముందు నీలో ఏముండాలి? ప్రవర్తన ఉండాలి.
నీలో పవిత్రమైన ప్రవర్తన ఉందనుకో, నువ్వు నీ భర్తకు చెప్పనవసరంలా మారు అని, వాళ్ళే ఆటోమేటిక్గా మారిపోతారు. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఏం లేకుండా వాక్యం లేకుండానే. వాక్యం చెప్పి నువ్వు మార్చడం కాదు, వాక్యాన్ని చూపించి నువ్వు మార్చడం కాదు. వాక్యము లేకుండానే నీలో పవిత్రమైన ప్రవర్తన ఉంది అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు నీ ప్రవర్తన చూసే మారిపోతారు. నీ భర్తలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి మూర్ఖులైనా సరే, ఎలాంటి తాగుబోతులైనా సరే, నీ ప్రవర్తన బట్టే నీ భర్తలు మారుతారు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా నుండక. ఏ అలంకారము? జడలు అల్లుకున్నంత మాత్రానే నీ భర్త మారడు, నగల పెట్టుకున్నంత మాత్రాన్ని నీ భర్త మారడు. నువ్వు ఎంత అందంగా, ఒక విధంగా చెప్పాలంటే గంగిరెద్దులా తయారై నీ భర్త ముందుకు వచ్చినా మారడు. మరి దేనిని బట్టి నా భర్త మారతాడు అని అంటే, సాధువైనట్టు, మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము. ఏ అలంకారము? అక్షయ అలంకారము. పై దేహము మీద ఉన్న అలంకారమును బట్టి నీ భర్త మారడు. మరి ఏ అలంకారం ఉండాలి నీలో? అక్షయం అనే అలంకారం ఉండాలి. ఆ అలంకారం ఉన్నప్పుడే, ఒక గుణమను అక్షయ అలంకారం ఉన్నప్పుడే మీ హృదయపు అంతరంగ స్వభావమును, ఏ స్వభావమును? అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. ముందు మనం అలంకారంగా ఉండాలంటే ముందు మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, దానితో పాటు ప్రవక్తన ఉండాలి, గుణమనే అక్షయ అలంకారం ఉండాలి. ఈ అలంకారం ఉంటే తప్ప నీ భర్త మారుతాడు తప్ప, లోక సంబంధంగా నువ్వు ఎంత రెడీ అయ్యి నీకు నచ్చి నువ్వు పెట్టుకొని ఎంత అందంగా ఉన్నా నీ భర్త మారడు అని చెబుతూ, అటువలే పూర్వము అంటే పాతకాలాలలో. ఒక విధంగా మనం బైబిల్లో నుంచి చూసినట్లయితే శారమ్మ గారు ఉన్నారా ఆ కాలంలో, ఎస్తేరు గారు ఉన్నారా ఆ కాలంలో, ఇంకా రూతు గారు ఉన్నారా ఆ కాలంలో. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. ఏ స్త్రీలు? మనకైతే ఏ ట్యాగేస్తారు చెప్పండి ఇప్పుడున్న స్త్రీలకి? పరిశుద్ధ స్త్రీలు అంటారా? పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. నెక్స్ట్, తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ముందు మనలో ఏముండాలి? భర్తకు లోబడాలి, పరిశుద్ధత మనలో ఉండాలి. ఇక్కడ అదే కదా చెప్పేది. ఏమని? అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట, అంటే వాళ్ళు తమ భర్తలకు లోబడి ఉండుట విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి. తన భర్తలను గౌరవించే విధానం ఎలా ఉందో చూడండి అని దేవుడు మనకు మరలా తెలియజేస్తున్నాడు అని అంటే, ఇప్పుడున్న సమాజంలో ఉన్న స్త్రీలు అలా లేరన్నమాట. అంతేనంటారా? ఇప్పుడున్న స్త్రీలు అలా లేరు కాబట్టే మరలా దేవుడు ఒకే మాటను గూర్చి రిపీట్ చేసి రాయిస్తున్నాడు అండి. మరి దాని అర్థం ఏంటి చెప్పండి? అలా లేరు కాబట్టి. పూర్వము ఎంతోమంది పరిశుద్ధ స్త్రీలు ఉన్నారమ్మా. వాళ్ళు వాళ్ళ భర్తలను ఎలా గౌరవించే వాళ్ళో తెలుసా? వాళ్ళు వాళ్ళ భర్తలకు ఎలా లోబడే వాళ్ళో తెలుసా అని దేవుడు తెలియచేస్తూ 6వ వచనం, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమని పిలిచేదంట? ఎలా పిలిచిందంట? నా యజమానుడు. అట్లా అని ఇప్పుడు మిమ్మల్ని పిలవమని నేను చెప్పట్లా, కానీ మనం పిలిచే పిలుపులో కూడా ఏముండాలి? భర్తకి గౌరవం ఉండాలి, భర్తకి మనం లోబడే తత్వం ఉండాలి. అలా లోబడే తత్వం ఆనాటి కాలంలో ఎవరికుంది? శారమ్మకుంది. తన యజమానుణ్ణి
తన అబ్రహాం గారిని యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. పిలవటమే కాదు, ఆయన గౌరవించేది, ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటను వినేది, ఆయన చెప్పిన ప్రకారంగానే చేసేది, ఆయనకు లోబడి జీవిస్తూ మీరును యోగ్యముగా నడుచుకొనిచు ఏ భయమునకు బెదరకయుండిన ఎడల ఆమెకు పిల్లలగుదురు. మీరు కూడా శారమ్మ గారికి పిల్లలుగా పిలువబడాలి అంటే ముందు మీలో ఏముండాలి? భర్తను గౌరవించే విధానం ఉండాలి, భర్తకు లోబడే తత్వం అనేది మీలో ఉండాలి. అలాగని ఇంకొక మాట చూసుకుందాం. సామెతల గ్రంథము, ఇంకొక మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సెగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు అంటే అర్హత కలిగినది, నైపుణ్యం కలిగినది. భార్యగా అర్హత కలిగిన నువ్వు నీ భర్తకు ఏమవుతావు? కిరీటం అవుతావు. ఆయన గౌరవించే నువ్వు నీ భర్తకు ఏమవుతావు? కిరీటం అవుతావు. ఆయనకు లోబడే నువ్వు నీ భర్తకు ఏమవుతావు? కిరీటం అవుతావు. అదే నీ భర్తకు సిగ్గు తెచ్చే విధంగా నువ్వు ప్రవర్తించావనుకో, ఆయనకి ఏమవుతావు? ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు వస్తే ఎలా ఉంటుందో ఎముకలకు కుళ్ళు వచ్చిన వాళ్ళని అడిగితే తెలిసిద్ది. బోన్ క్యాన్సర్ అంటారు, తెలుసా? అది ఒక విధంగా ఇలాంటిదే. మనకే ఏదైనా దెబ్బ తగిలి కొంచెం పుండు పడింది అనుకోండి, ఎంత స్మెల్ వస్తుంది? ఒక పక్కన మనం వెళ్ళి కూర్చోగలుగుతామా? ఒకరి పక్కన మనం నుంచోగలుగుతామా? ఎందుకని? స్మెల్ ఆ విధంగా వస్తుంది. అలాగానే భర్తకు సిగ్గు తెచ్చేది కూడా ఎలా ఉంటుందంట? కుళ్ళు పట్టిపోయి వాసన వచ్చేదానిలా ఉంటుంది. యోగ్యురాలుగా నువ్వు జీవించాలి, నైపుణ్యం కలిగిన దానిలా నువ్వు జీవించాలి. అలా జీవించినప్పుడే నీ భర్తకు నువ్వేమవుతావు? కిరీటం అవుతావు. అర్హత కలిగిన దానివి నువ్వు. కాబట్టి నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి, నీ భర్తను నువ్వు గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే నీ భర్తకు నువ్వు కిరీటంగా కనపడతావు. నలుగురిలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, సమాజంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడున్నా సరే నీ వలన నీ భర్తకు గౌరవమే రావాలి తప్ప అవమానం రాకూడదు. దేవుడు పదే పదే నీ భర్తను గౌరవించు అంటున్నాడు అని అంటే క్రీస్తును గౌరవించినట్లు మనం అని అర్థం చేసుకోవాలి. మనకు శిరస్సు ఎవరు? భర్తకు శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి నువ్వు భర్తను గౌరవిస్తే, భర్తకు లోబడితే ఆటోమేటిక్గా నువ్వు ఎవరికి లోబడినట్టు? క్రీస్తుకు లోబడినట్టే. నువ్వు క్రీస్తుకు లోబడానని చెప్పి నువ్వు భర్తను గౌరవించకపోతే అసలు అది ఎక్కడైనా న్యాయంగా ఉందా? అందుకనే చెప్తున్నాడు, యోగ్యవంతురాలు తన భర్తకు కిరీటం, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. మనం అలా ఉండకూడదు. క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్న మనం అలా ఉండకూడదు. ఇంకో మాట చూసుకుందామా? ఇంకో మాట సామెతల గ్రంథము, ఇదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. ఈ మాటను చదివే వాళ్ళు కానివ్వండి, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అలా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. పాపం సొలొమోను గారు 1000 మంది భార్యను చేసుకున్న ఆ 1000 మందిలో ఒక్కళ్ళు కూడా గుణవతి అయిన భార్య లేదు. ఆయన ఎంతగా విసిగిపోయి, ఎంతగా ఆయన నలిగిపోయి ఉంటే పదే 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 భార్య ఎలా ఉండాలి, భర్తకి ఇలా లోబడి ఉండాలి, ఇలా గౌరవించాలి అని చెప్తాడు. చెప్పండి. అంతా అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. 1000 మందిని చేసుకున్నాడు మహానుభావుడు, ఒక్క గుణవతి అయిన భార్య ఆ 1000 మందిలో ఒక్కత కూడా లేదు. అసలు అరుదనే చెప్తున్నాడు సొలొమోను గారు. అసలు దొరకదనే చెప్తున్నారు సొలొమోను గారు. అట్టిది దొరికిందనుకో, అలాంటి గుణవతి అయిన భార్య దొరికిందనుకో, కళ్ళ పండగ.
ఒక విధంగా చెప్పాలంటే ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యముల కంటే ఇది, ముత్యముల కంటే శ్రేష్టమైనది ఇదైతే ముత్యముల కంటే అమూల్యమైనది ఎవరో? గుణవతి అయిన భార్య దొరకటం. గుణవతి అయిన భార్య దొరకటం ముత్యముల కంటే అమూల్యమైనది. కానీ దొరకదని చెప్తున్నారు సొలొమోను గారు. అర్థమవుతుందా మీకు? దొరకదు. అట్లాంటి గుణవతి అయిన భార్య దొరకదు. అట్లాంటిది ఒకవేళ దొరికిందనుకో, అంతకంటే ఆనందపడే విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ మాటను బట్టి మనకు సొలొమోను గారు కానివ్వండి, తండ్రి అయినటువంటి దేవుడు కానివ్వండి, మనకి ఏం తెలియపరుస్తున్నారు అని అంటే, క్రైస్తవ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలా గుణవతి అయిన భార్యగా బ్రతకాలి, గుణవతి అయిన భార్యగా నడవాలి, ఇంటిని కట్టుకోవాలి, నీ పిల్లల వాక్యంలో పెంచాలి, నీ భర్తను వాక్యంలో పెంచాలి. ఓవరాల్గా నీ కుటుంబం దేవునిలో ఉండాలని చెప్తున్నాడు. మీకు అంతగా కావాలి అంటే ఓపుకున్నా లేకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొత్తం చదవండి. అసలు గుణవతి అయిన భార్య ఏంటో తెలిసిద్ది అప్పుడు మనకి. ఆమె ఎలా ఉంటే తమ భర్తకు కిరీటమో తెలిసిద్ది మనకి. భర్తకు సిగ్గు తెచ్చేదిగా ఉండదు ఎక్కడా కూడా గుణవతి అయిన భార్య. మరి ఎలా ఉంటుంది? కిరీటముగా ఉంటుంది. ఆయన లాభిప్రాప్తికి ఎప్పుడు కూడా వెలితి కలగదు. ఆయన నలుగురిలో కూర్చుంటే గౌరవం ఉంటుంది, ప్రధానులతో కూర్చుంటే అదొక గౌరవం ఉంటుంది. ఈ గౌరవం అంతా భర్తకు రావాలంటే ముందు ఎవరు స్టాండర్డ్గా ఉండాలి? భార్య స్టాండర్డ్గా ఉండాలి, ఒక స్త్రీ స్టాండర్డ్గా ఉండాలి, ఒక తల్లి స్టాండర్డ్గా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడే నీ ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా, అసలు ముందు మన ఇంట్లోనే అనరు గుణవతి అయిన భార్య అని, గుణవతి అయిన తల్లి అని, ఇంక బయటోళ్ళు ఏమంటారు మనల్ని? దేవుడు చెప్తున్నాడు క్రైస్తవ స్త్రీలు అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? గుణవతి అయిన భార్యగా ఉండాలి. సొలొమోను గారు చెప్పారు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పుడు మీరున్నారంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కొక్క గుణవతి అయిన భార్య ఉంటుంది. అవునా? అలా జీవించాలి. గుణవతి అయిన భార్య దొరకటం అరుదు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు దొరికారు అంటే ముత్యము కంటే శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఇంకోటి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. ప్రాణము విసిగించు జగడిగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఎవరితో? ప్రాణము విసిగించు జగడగొండి దానితో కంటే. జగడగొండి ఎవరు? ఇప్పుడు ప్రాణం విసిగించేలాంటి జగడగొండి ఎవరు అంటే స్త్రీ, భార్య. మరి ఇప్పుడు తల్లి పాత్ర కూడా తెలుసుకోవాలి కండి. మరి దాన్ని వదిలేసిపోతే పిల్లల్ని ఏమైపోతారో తెలియదు. అవునా? ఒక తల్లి పాత్ర ఎలా ఉండాలో కూడా ఒక వచనాన్ని చూసుకుందాం మనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. ఎలా ఉండాలంట? ఒక యవ్వన స్త్రీ వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. గృహ పరిపాలన, హోమ్ మినిస్టర్. అవునా? హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ కాదు, మన ఇంట్లో ఉండే హోమ్ మినిస్టర్. గృహ పరిపాలన జరిగించాలి. ఎలా జరిగించాలి? నీకు ఇష్టానుసారంగా జరిగించకూడదు, నీకు ఇష్టమైనట్లు జరిగించకూడదు, లోక సంబంధంగా నువ్వు జరిగించకూడదు. ఎలా జరిగించాలి? ఒక క్రైస్తవ తల్లిగా ఉన్నటువంటి నువ్వు గృహ పరిపాలన ఎలా జరిగించాలి అంటే నిందించుటకు, నీ వైపు వేలెత్తి చూపించుటకు నువ్వు ఒక్కళ్ళకు కూడా అవకాశం ఇవ్వకూడదు.
అది అలాంటిదిరా అనే అవకాశం కూడా ఇవ్వకూడదు. వాళ్ళు అలాంటి వాళ్ళరా అనే అవకాశం కూడా ఇవ్వకూడదు. నిందించుటకు విరోధి అంటే ఎక్కడో ఉండడు, మన పక్కనే ఉంటారు. నిందించడానికి మీ విరోధికి కూడా నువ్వేమి ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఇంట్లో గొడవలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టకూడదు. అలా చేయకూడదు. ఒక క్రైస్తవ స్త్రీగా ఉన్న భార్య కానివ్వండి, తల్లి కానివ్వండి, ఎదుటి వాళ్ళు నిన్ను ఏలెత్తి చూపించేలా కూడా నువ్వు ప్రవర్తించకూడదు. అంత గుణవతి అయిన భార్యగా నువ్వు నడుచుకోవాలి, అంత గుణవతి అయిన స్త్రీగా నువ్వు నడుచుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎంత చక్కటి విషయాలు చూడండి మనకు తండ్రి అయినటువంటి దేవుడిని నేర్పిస్తున్నాడు. విరోధికి అవకాశం ఇవ్వద్దు, నిందించడానికి మీ వైపు వేలు చూపించడానికి కూడా ఎవరికీ అవకాశం ఇవ్వద్దు. అలా బ్రతకాలి క్రైస్తవ భార్య కానీ తల్లి కానీ. అలాంటి జీవితం నువ్వు జీవించినప్పుడే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటిది, దేవుని స్త్రీ పట్ల దేవునికున్న బాధ్యత. ఆ బాధ్యతను మనం ఏం చేస్తాం, నెరవేరుస్తాం, ఆయన మహిమపరుస్తాం. ఎలా ఉంటే మహిమపరుస్తాం, గుణవతి అయిన భార్యగా ఉంటే, విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉంటే, నీ పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు పెంచితే, నీ భర్తను నువ్వు దేవునిలో నడిపించుకుంటే, టోటల్గా ఎంటైర్గా మీ ఫ్యామిలీ మొత్తం దేవునిలో నడిస్తే, అది స్త్రీ పట్ల దేవునికున్న బాధ్యత. దానిని నెరవేర్చిన దానివి అవుతావు నువ్వు, దేవుణ్ణి మహిమపరిచిన దానివి అవుతావు నువ్వు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీలు కూడా భార్య పొజిషన్లో ఉన్నా, తల్లి పొజిషన్లో ఉన్నా, తల్లిగా కాకుండా అత్తగా ఉన్నా, అమ్మమ్మగా ఉన్నా, నాయనమ్మగా ఉన్నా, ఇంకోటి ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళైనా సరే ఏం చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. పెళ్ళైన వాళ్ళు అనుకోండి, మీ కుటుంబాలను దేవునిలో కట్టుకోండి. నీ కుటుంబాన్ని దేవునిలో కట్టుకుంటే గుణవతి అయిన భార్యగా ఇంట్లోనూ పిలువబడతావు, లోకంలోనూ పిలువబడతావు, దేవుని ముందు కూడా పిలువబడతాం. దేవునికి మనం మహిమ తెచ్చేవారిగానే ఉండాలి తప్ప దేవునికి అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. ఎంత ప్రాముఖ్యంగా మనల్ని చేసుకున్నాడు దేవుడు అన్నది మనం తెలుసుకున్నాం, అవునా? నేల మట్టితో కాకుండా నరులలో నుండి తీయబడిన వారం మనం. అలాంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? మన ప్రవర్తన మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వెంత అందంగా ఉన్నా సరే ఈరోజు ఉంటుంది, రేపొద్దున పోతుంది. నీ క్యారెక్టర్ మంచిగా ఉంటే, నీ ప్రవర్తన మంచిగా ఉంటే, రేపొద్దున మనం చచ్చిపోయినా మన గురించి మాట్లాడుకుంటారు. అలా బ్రతకాలి ఒక క్రైస్తవ స్త్రీ. కాబట్టి మీరందరూ కూడా గుణవతి అయిన భార్యలుగా ఉండాలని కోరుకుంటూ, విన్న మీరు కూడా, నేను కోరుకోవటమే కాదు, మీరు కూడా అలా ప్రవర్తించాలని ఆశపడుతూ, విన్న మీకు ఇటు అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.